హాయ్ అండి. ఈరోజు గోంగూర పచ్చడి వేసుకుందాము. కొద్దిగా ఆయిల్ వేసి గోంగూరని కొద్దిగా సన్నగా కట్ చేసుకున్నాను. ఒలిచిన దాన్ని కొద్దిగా కట్ చేసుకొని కొద్దిగా సాల్ట్ వేసి ఆయిల్లోని కొద్దిగా ఫ్రై చేశాను. ఈ మిక్సీలో కొంచెం ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, కొద్దిగా మెంతులు కూడా వేసుకున్నాను. కొద్దిగా డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీ పెట్టేసేసుకున్నాను. పల్లీలు, వేరుశనగ పప్పు వచ్చి కొద్దిగా డ్రై రోస్ట్ చేసుకొని దాంట్లో వేసి మిక్స్ చేసేసుకొని పొడి చేసి పక్కన పెట్టుకున్నాను. ఇట్లాగా మనము గోంగూరని ఇంతేనండి. మనం కట్ చేసి కానీ వేసుకుంటే మనం మిక్సీకి వేయాల్సిన అవసరం లేదు. మిక్సీకి వేస్తే ముద్దగా అయిపోతుంది. ఇట్లా ఒకసారి ట్రై చేయండి. నేను కట్ చేసి కత్తితో మనం వెల్లుల్లి వేసుకొని దాంట్లోనే కొద్దిగా ట్రై చేసుకోండి. తర్వాత మనం ఆనియన్స్ కూడా దీంట్లోనే వేసేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. కానీ నేను ఆనియన్స్ వేయలేదు, అంటే 2 రోజులు ఉంటుంది కదా అని చెప్పి నేను ఆనియన్స్ వేయలేదు. నేను పొడి చేసుకున్న పేస్ట్ని దీంట్లో కలిపేసుకున్నాను. అంతేనండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంగువ కూడా వేసుకోండి, బాగుంటుంది గోంగూరకి.